నమస్తే. ప్రస్తుతానికి మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉన్నాం. ఖమ్మం వెలుగుబట్ల భూబాతులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మనతో పాటు మాట్లాడడానికి మన డీపీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. జితన్ కుమార్ ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. సార్, ఏంటి ఈ ఖమ్మం భూబాతులకు సంబంధించినటువంటి వెలుగుమెట్లలో 700 కుటుంబాలకు 700 కుటుంబాలని రోడ్ల మీద వేసి ఇప్పుడు 311 మందికి ఏదైనా లెక్క చెప్తున్నారు. సో ఏంటి అసలు దానికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి అసలు? నా పేరు డాక్టర్ జతిన్ కుమార్. నేను ఓపీడీఆర్ అంటే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ. ఆ తెలంగాణ రాష్ట్రంలో నేను బాధ్యతలు వహిస్తున్నాను. మిత్రులారా, అసలు ఇది 700 మంది ప్రజలకు సంబంధించింది మాత్రమే కాదు. ఈ సమస్య అనేది 2012 నుంచి 13 వరకు కూడా నడుస్తూ వచ్చింది. మొదలైనటువంటిది 2013 టైంలో. 2014 ఏప్రిల్లో 1895 మంది మిత్రులు, పేద ప్రజలు, గ్రామీణ పేదల సంఘం అనేటువంటి సంఘం తరఫున భూదాన బోర్డు వారిని కలిసి భూదాన భూమి 62 ఎకరాల 7 గుంటల భూమి ఉంది, దాంట్లో నివాసానికి అవకాశం కల్పించవలసిందిగా వేడితే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని, వాళ్ళ యొక్క ఇతర అర్హతలని పరిశీలించినటువంటి భూదాన బోర్డు ఈ 1890 మందికి అనుమతి పత్రాలు జారీ చేసింది. ప్లాట్లు నంబర్లతో సహా లేఅవుట్ చేసి ఇచ్చింది. అయితే దీనికి ఏంటంటే ప్రభుత్వం ఎండార్స్ చేయాల్సి ఉంటుంది ఎంఆర్ఓ ద్వారా. అంతేగాని ఈ భూమి ఎవరికి ఇవ్వాలి, ఎవరు చూడాలి అనేటువంటి అధికారం మాత్రం ప్రభుత్వానికి లేదు. ఇది లా, భూదాన బోర్డు యొక్క లా. కానీ ప్రభుత్వము వాళ్ళకి అటువంటి అవకాశం కల్పించలేదు. కల్పించకుండా 3 సంవత్సరాలు లేక 4 సంవత్సరాల పాటు తాలూకా ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, తహసీల్దార్ల చుట్టూ వీళ్ళు తిరుగుతూ విసిగిపోయి వాళ్ళంతటి వాళ్ళే ఒక సర్వేయర్ని పెట్టుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్ నెంబర్ల ప్రకారంగా వాటిని ఆక్యుపై చేసి వాటిల్లో చిన్న చిన్న ఇళ్ళు నిర్మించుకున్నారు. ఇది 2014, 2018 వరకు సాగింది. ఇక 2018 నుంచి వాళ్ళు అక్కడ నివసించడం ఆరంభించారు. ఇంతమంది ప్రజలు అక్కడ నివసిస్తున్నప్పుడు దానికి కావాల్సినటువంటి నీళ్లు కానీ, లేకపోతే కరెంటు కానీ, లేక ఇతర సదుపాయాలు కానీ, అంతర్గతమైనటువంటి రోడ్లు కానీ ఏమీ లేవు. అంతేకాదు, అవి కొండలు, గుట్టలు, చిన్న చిన్న పొదలు, తర్వాత చెట్లు ఉన్నటువంటి అవన్నీ నరికి శుభ్రం చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వీటంతటికీ చాలా ఖర్చు అయింది. తర్వాత ఇంత జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వము స్పందించకపోవటం వల్ల వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు వెళ్ళినప్పుడు సర్వే చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఆర్డర్ హైకోర్టు ఇచ్చింది. దీన్ని ప్రభుత్వము అమలు చేయలేదు. చేయకపోతే వాళ్ళంతటా వాళ్ళు ఏంటంటే జనరేటర్లు పెట్టుకొని, బోర్లు తవ్వుకొని, అందరూ తలా ఇంత వేసుకొని వాళ్ళంతటా వాళ్ళు తమ జీవనాన్ని సాగిస్తున్నారు. ఈ భూదాన్ భూములకు సంబంధించి అందులో ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్న కలెక్టర్ కానీ ఎవ్వరు కూడా ఆ భూదాన్ భూములను ముట్టుకోవడానికి కూడా వీల్లేదని ఒక రూల్ అయితే ఉన్నది కదా సార్. ఎందుకు మరి ప్రభుత్వం ఆ బుల్డోజర్లు పెట్టి ఎందుకు కూల్చేసారని చెప్తారు? ఎందుకు కూల్చిందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి వాల్యూ చాలా పెరిగింది, రేటు పెరిగింది. పక్కన ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్లు వేసి అమ్మటం జరుగుతుంది. ఇది ఒక స్లమ్ ఏరియా లాగా మిగిలిపోయింది. వీళ్ళు మొదట వెళ్ళినప్పుడు మొత్తం ఒకే మాదిరి ఖాళీ బంజరు భూమి లాంటిది. ఇప్పుడు ఒక పక్కన కలెక్టర్ ఆఫీసు, ఒక పక్కన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మంత్రులు, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు, మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి, ధనవంతులకు సంబంధించినటువంటి ఇళ్ళు చుట్టూ వచ్చాయి. దీంతో పాటుగా రాజకీయ నాయకులు కొంతమంది కొన్ని ఎకరాల భూమిని కబ్జా చేసుకొని అక్కడ రకరకాల నిర్మాణాలు కూడా చేస్తున్నారు. ఇంత డెవలప్ అయినటువంటి ప్రదేశంలో, అంటే ఉదాహరణకి ఇది హైదరాబాదులో బంజారా హిల్స్ ఏ విధంగా ఉందో అలా తయారైంది. ఈ మధ్యలో ఒక వాళ్ళకేంటంటే కంట్లో నలుసులాగా ఇది ఒకటి కనిపిస్తుంది. దీన్ని ఎలాగైనా తీసేయాలనేటువంటి నిర్ణయానికి వాళ్ళు వచ్చి అసలు దాన్ని భూదాన భూమిగా గుర్తించడానికే వ్యతిరేకించి, అక్కడ మనుషులు ఉన్నారనే విషయాన్ని కూడా విస్మరించి, ఏ రకమైనటువంటి ఇళ్ళ నంబర్లు కానీ, కరెంటు కనెక్షన్లు కానీ ఇవ్వకుండా ఒకానొక సందర్భంలో కొంతమంది అప్లై చేసినప్పుడు కరెంట్ ఇచ్చారు, ఇళ్ళ నంబర్లు ఇచ్చారు. వాటన్నింటినీ ఉన్నతాధికారులు క్యాన్సిల్ చేసి అసలు ఇక్కడ ఒక కాలనీ ఉంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వ రికార్డుల్లో లేకుండా చూసుకున్నారు. ఇది ఒక పెద్ద ఎత్తున పై స్థాయిలో సాగుతున్నటువంటి కుట్ర.
ఇప్పుడు మీరందరూ కూడా సో చాలా మంది కూడా నిజ నిర్ధారణ కమిటీ కూడా వేసిరు కదా. కమిటీ వేసిన తర్వాత మీరందరూ కలెక్టర్ని కలిసి ఇదంతా జరిగిందా, ప్రాసెస్ అంతా జరిగిందా? జరిగిందండి. నేను ఓపీడీఆర్లో చాలా కాలంగా పనిచేస్తున్నాను. ఈ వెలుగుమట్ల నా వరకు నేను వ్యక్తిగతంగా కనీసం ఒక 10 సార్లు అన్న వెళ్ళుంటాను. నిజ నిర్ధారణ కమిటీ అందరికీ తెలిసింది ఏంటంటే మొన్న 17వ తారీఖు ఈ జనవరి ఫిబ్రవరి నెలల్లో వెళ్ళినటువంటి నిజ నిర్ధారణ కమిటీ చంద్రకుమార్ గారి నాయకత్వం, జస్టిస్ చంద్రకుమార్ గారి నాయకత్వంలో వచ్చింది మాత్రమే తెలుసు. అంతకు 2 సంవత్సరాల క్రితం మరొక 15 మంది ప్రజానాయకులతోటి వివిధ సంఘాల నాయకులతోటి కలిపినటువంటి మరో నిజ నిర్ధారణ కమిటీ కూడా వేసింది. ఆ నిజ నిర్ధారణ కమిటీ చెప్పినటువంటి విషయాలే ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ కూడా నిర్ధారించింది. దీని మీద హక్కు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చట్టబద్ధంగా ఉంది. ఇప్పుడు జస్టిస్ చంద్రకుమార్ గారు అయితే చాలా స్పష్టంగా ప్రకటించారు, ఇవి భూదాన భూములు, భూదాన భూముల మీద ప్రభుత్వానికి ఏ విధమైన అధికారం ఉండదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం తాను చేసినటువంటి తప్పు నుంచి తప్పుకోవడానికి అందుకనే మొహం చెల్లక ఆ భూదాన భూమిలో కొంతమందికి భూములు ఇస్తామనేటువంటి ఒక రాజీ అది తన తప్పులు సరిదిద్దుకోవడానికి చేస్తోంది తప్ప చిత్తశుద్ధితో చేస్తున్నటువంటిది కాదు. చిత్తశుద్ధితో చేయటం అంటే అక్కడి నుంచి ఇల్లు ఎవరెవరికైతే కోల్పోయారో వాళ్ళందరినీ అక్కడ పెట్టాలి. అక్కడ వాళ్ళకి 100 గజాల స్థలం ఉంటే దాన్ని కుదించి 75 గజాలకు తీసుకొస్తున్నావు. ఇక్కడే నీ చిత్తశుద్ధి తెలుస్తుంది కదా. నువ్వు కూల్చింది 100 గజాల ఇల్లు, ఇస్తున్నది 75. అందులో ఎవరికి ఇచ్చావు? ఈ 311లో 50-60 మంది మాత్రమే మొదటి నుంచి అక్కడ ఉన్నటువంటి నివాసస్తులు. మిగతా వాళ్ళని రాజకీయ పక్షాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఫాలోవర్స్ అంటాం కదా, అటువంటి వాళ్ళని ముఠాలకు సంబంధించినటువంటి వాళ్ళని రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి దాంట్లో పెడుతున్నారు. సో దీన్ని మేము వ్యతిరేకిస్తాం. ఇప్పుడు భూదాన భూములకు సంబంధించి 311 మందికి ఆల్రెడీ పట్టాలు ఇచ్చారు కదా. సో మరి ఇంకా చాలా మంది ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది గవర్నమెంట్ కూడా. మరి ఎందుకు వాళ్ళకి ఇస్తుందా, లేకపోతే ఇదేదో మభ్య పెట్టడం, ఏదో కన్ఫ్యూజ్ చేయడం అంటారా? నేను అనుకోవడం అయితే ఇది మభ్య పెట్టడానికే ప్రయత్నిస్తుంది. ఈ మభ్య పెట్టడం కూడా ఒక కన్నీటి తుడిపే. అందరినీ సమస్యని పరిష్కరిద్దామనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఈ అంటే ప్రజలు ఉద్రేకంగా ఉన్నారు, ఏదో ఇచ్చి కాస్త ఏమంటాం ఓ బొక్క పడేస్తే బిస్కెట్ తినుకుంటూ కుక్కలు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారనేటువంటి భావన ఏదో వాళ్ళలో పనిచేస్తుంది. 4 రోజులు పోయిన తర్వాత మర్చిపోతారు. అప్పుడు దీన్ని తీరిగ్గా వాళ్ళ మధ్య పంపకాలు చేసుకోవచ్చున్నటువంటి భావన నాకు అనిపిస్తుంది. అందుకనే వాళ్ళకి కనీసం నీళ్లు ఆహారం లాంటి కనీస వసతులు కూడా 20 రోజుల్లో ప్రభుత్వం ఒక్క నయా పైసా నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఏ తుఫాను వస్తే కూడా కనీసం పోయి మనం ఇస్తాం కదా, అటువంటిది కూల్చినటువంటి దానికి చెప్పటం లేదు. అలాగే అసెంబ్లీలో కూడా మనం చెప్తే ఇప్పటికి కూడా మంత్రులు ఏమంటున్నారంటే దీని వాస్తవాలు వేరే ఉన్నాయి, ఆ వాస్తవాలు తెలిస్తే మీరు ఎవరు మాట్లాడరు అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. యాజ్ ఇఫ్ ఏంటంటే ఆ ప్రజలకి దాని మీద ఏమీ హక్కు లేదు, భూమాఫియాలు దాంట్లో నుంచి భూమాఫియాలు వచ్చినట్టుగా దండయాత్రలాగా వచ్చి ఆక్యుపై చేసుకొని ఇల్లు వేసుకున్నారు అనే చెప్తున్నారు. అనుమతి పత్రాలను కానీ భూదాన బోర్డును కానీ వాళ్ళు ఏమాత్రం గౌరవించటం లేదు. అంతేకాదు హైకోర్టు వాళ్ళకి ప్రభుత్వానికి డోంట్ ఇంటర్ఫియర్ అనేటువంటి ఆర్డర్ ఇచ్చింది. తర్వాత డోంట్ డిమాలిష్, ఇళ్ళని కూల్చవద్దు అని ఇచ్చింది హైకోర్టు ఆర్డర్. అట్లాగే కరెంట్ ఇవ్వండి, అక్కడ ప్రజలు ఉన్నారు, వాళ్ళ హక్కు ఉందో లేదో అది వేరే విషయం, అది మనము తర్వాత నిర్ణయించవచ్చు. కానీ 1000 మంది ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళ కరెంట్ ఇవ్వాలి, ఈ సౌకర్యం కనీస సౌకర్యాలు కల్పించండి అని చెప్పి చాలా స్పష్టంగా మనకి ఇంటరీమ్ ఆర్డర్స్ ఇచ్చింది. సామైక్య ప్రోగ్రామ్ అని పెట్టారు కదా సోమాజిగూడ ప్రెస్ క్లబ్. మరి ఈ దీంతో కార్యాచరణ ఎట్లుండబోతుంది? నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ఈ రోజున ఈ క్షణంలో మీరు ఖమ్మం కలెక్టరేట్ దగ్గర 1000 మంది ప్రజలు అంటే ఎవరైతే ఇళ్ళను కోల్పోయారో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఇది పెట్టి వాళ్ళ ప్లాట్ నెంబరు చేసి కలెక్టర్ని అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. కూలిపోయిన ఇల్లు ఇది, దాన్ని ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. మనము వాళ్ళు గట్టిగా ఉండి పోరాటం చేస్తున్నంత వరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ విషయాన్ని వ్యాప్తి చేసి ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజాతంత్రవాదులు కానీ మానవత్వంతో స్పందించే ఎవరైనా కానీ ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయాల్సిందే అనేటువంటిది. ఏ ఉద్యమమైనా ముందు స్థానికంగా మొదలవుతుంది, తర్వాత అది వ్యాపిస్తుంది. అట్లాగే ఈ భూదాన భూముల సమస్య
కేవలం వెలుగుమట్లకే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 ఎకరాల భూదాన భూములు ఉన్నాయి. వాటన్నింటి లెక్కలు బయటికి తీసి అవి ఏనాటికైనా పేద ప్రజలకే చెందాలి. కనుక మా ఉద్యమం అప్పటి వరకు కొనసాగిస్తాం. సో ఇది జతిన్ గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సో ఓపీడీఆర్లో మేము ఎప్పటి నుంచో పనిచేస్తా ఉన్నాం, కానీ 1,00,000 ఎకరాలు ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ 1,00,000 ఎకరాల భూదాన భూములు ఉన్నది. సో దాని లెక్క కూడా బయటికి తీయాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈరోజు సమైక్య కార్యక్రమం ఎందుకు పెట్టారంటే, సో రాష్ట్రం మొత్తం కూడా కలిసి పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ వెలుగుమట్ల భూబాధితులకు మనం అందరం అండగా ఉండాలి. సో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, మరి 311 మందికే కాదు చాలామంది ఉన్నారు, 700 పైన కుటుంబాలు ఉంటే మరి 311 మందికి ఇవ్వడం, మళ్ళీ నిన్న మొన్న 11 మందికి ఏదో అంటే ఇదేదో మభ్యపెట్టడానికి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఫైనల్గా ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎలాంటి రెస్పాండ్ వస్తుందో, ఈరోజు వీళ్ళు అందరు ఇక్కడ కార్యక్రమం పెట్టే టైం కూడా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద దాదాపు 1000 మంది ఆ భూదాన భూములకు సంబంధించినటువంటి వాళ్ళు భూబాధితులు అక్కడ కూర్చుంటే కూడా కలెక్టర్ పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఒకరిద్దరిని లోపలికి పంపించిన తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టి అక్కడ కట్టుదిడ్డం చేసి వాళ్ళందరూ కూడా అక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితి స్టిల్ ఇప్పటి వరకు కూడా. చూద్దాం ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది, మరి నాయకులు ప్రజాస్వామిక ప్రేమికులు ఎలా స్పందిస్తారో ఈ విషయం మీద చూద్దాం. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.